హలో పతా హై मैं कौन हूं అంటూ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మన ముందుకు వచ్చేసాడండి. కానీ ఇప్పుడు పతా హై డబల్ ఇస్మార్ట్గా మన ముందుకు వచ్చేసారు. ఇక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డులు పత్తా లేకుండా పోతున్నాయి. ఎందుకంటే దిస్ ఇస్ రచ్చ రచ్చ ద కైండ్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్. శంకర్ మళ్ళీ తిరిగి థియేటర్స్కి వస్తే డబల్ ధమాకా ఉండాల్సిందే. కాబట్టి ఆల్ ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ దిస్. శంకర్ క్యారెక్టర్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ శంకర్ ఎమోషన్తో కూడా అంతే కలిపి ట్రావెల్ చేస్తున్నారు. సో టుడే శంకర్ మీట్స్ పోషమ్మ. లెట్స్ మీట్ రామ్ పోతినేని. హలో అండి. దిస్ రామ్ పోతినేని ఈజ్ నాట్ ది బాయ్ దట్ ఐ నో. నేను మస్కాలో మా నెల్లూరు రత్తలారి కింద పడి సావా అన్నప్పటి నుంచి ఒక లవర్ బాయ్, ఒక వెరీ సాఫ్ట్ కైండ్ హార్టెడ్, వెరీ గుడ్ లుకింగ్, వెరీ స్మార్ట్ బాయ్ ఎప్పుడు శంకర్గా మారిపోయాడు, ఎలా శంకర్ అయ్యాడు అనేది స్మార్ట్లో చూస్తాం. వాట్ ఈస్ దిస్ ట్రాన్సిషన్ మై బాయ్? మీరు చెప్తున్నారు కదా, అదే కొంచెం మొనోటనస్ అనిపించి కొంచెం వైల్డ్గా చేద్దాం అన్నప్పుడు చేసేది అంతే. And I think Puri sir and you together have created a brand called the Shankar. Ismart అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు. అండ్ టుడే ద డబుల్ ఇస్మార్ట్స్ ఇంపాక్ట్ ఇస్ సీరియస్లీ డబుల్. మనం దీనికి గంటాపదంగా చెప్పుకోవాలి. ఐఎమ్ సిట్టింగ్ హియర్ టుడే యాజ్ పోచమ్మ, యు ఆర్ సిట్టింగ్ హియర్ యాజ్ శంకర్. శంకర్ ఇస్ అ బ్రాండ్. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. వాట్ ఐ హావ్ సీన్, ఈ యాక్సెంట్ ఏంటి, ఆ నాటు కరుకుదనం ఏంటి, ఇవన్నీ ఒక నెక్స్ట్ స్టేజ్లోనే. వాట్స్ ద వర్క్ దట్ టుక్? వాట్స్ ది హార్డ్ వర్క్ దట్ ఇట్ టుక్? హార్డ్ వర్క్ కాదు కానీ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ద బీట్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఎక్సైట్మెంట్. నేను పూరి గారు కూర్చుని అలా క్యాజువల్గా మాట్లాడుకొని బిల్డ్ చేసినాయి అన్ని. సో నథింగ్ వాజ్ లైక్ కూర్చుని ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అలా ఏం ఉండవు. సో ఐ థింక్ ద లవ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ ద లవ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఏదో వైల్డ్గా చేయాలి అనేది, ఐ థింక్ దాట్ వాజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ దిస్ క్యారెక్టర్. వండర్ఫుల్. అండ్ పూరి జగన్నాథ్ యాజ్ అ బ్రాండ్ వీ నో ఒక సాలిడ్ ప్రొటగానిస్ట్ని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్లో వల్నరబిలిటీస్ పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అని చూస్తే ఒక ఫీమేల్ క్యారెక్టర్ తోటి వల్నరబిలిటీ క్రియేట్ చేయగలడంలో ఆయన మాస్టర్. హీ రైట్ సంథింగ్. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ తోటి, ఒక మదర్ క్యారెక్టర్ తోటి ఆ వల్నరబిలిటీని క్రియేట్ చేశారు అనిపించింది. బిగ్ బుల్ని ఎదుర్కొనేటువంటి ఒక సత్తా ఉన్న శంకర్కి ఏకైక వల్నరబిలిటీ పోచమ్మ. ఇది ఎలా అనిపించింది మీకు? హౌ వాస్ దిస్? మీరు అన్నారు కదా ఎక్సైట్మెంట్ అని. పేరు నచ్చింది బాగా, పోషమ్మ అనేది. ఇంకోటి చెప్పాలి, అక్కడ పోచమ్మ అనలే, పోషమ్మ అంటారు. అండ్ లైక్ ఐ సెడ్, పూరి గారు ప్రతి సినిమాలోనూ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఒక హీరోకి మదర్కి డ్యూయట్ లాంటి సాంగ్, యూనో అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో కానీ, యూనో ద కైండ్ ఆఫ్ రిలేషన్ హీరో హ్యాస్ విత్ హిస్ మదర్ అనేది హీ రీడిఫైన్డ్ ఇట్. అమ్మగారు అన్నట్టు కాకుండా యూనో వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండ్ యూనో బాండింగ్ కానీ అది కానీ, యూ షోడ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ బిట్వీన్ మామ్ అండ్ మదర్ అండ్ సన్ అనేది. అండ్ ఐ రియలీ లవ్ దాట్ ఇన్ హిస్ ఫిల్మ్స్. అండ్ ఎస్పెషలీ ఈ సినిమాలో అసలు పార్ట్ 2 తీద్దాం ఇది ఎమోషన్ అనుకున్నప్పుడు, ద మినిట్ హీ సెడ్ పోషమ్మ అండ్ ద సీన్స్ హీ వాజ్ నరేటింగ్ విత్ పోషమ్మ అండ్ శంకర్, నేనే కాదు విన్న ప్రతి ఒక్కళ్ళు దే రియలీ ఫెల్ట్ ఇట్, you know, while he was narrating. And this is the main పోషమ్మ మెయిన్ చూస్తారు కాబట్టి ఇప్పటికి సినిమా. పోషమ్మ మెయిన్ కాదు, శంకర్కి పోచమ్మ ఎందుకు ఇంపార్టెంట్ అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఈ రోజు మేము ఇద్దరు కూర్చొని చెప్పుకోవడం కాదు. ఐ టెల్ యూ దిస్ దట్ నాకు ఏ రోజు ఎప్పుడు ఎవరు నాకు తెలిసిన వ్యక్తులు ఎవరు ఈ సినిమా కొద్దిగా చూసినా వెంటనే ఒక కాల్, ఏది రిలీజ్ కాకముందు నుంచి మా పిఆర్ఓ గారు కాల్ చేసిన, అన్న పురి సార్ ఎన్నిసార్లు నాకు అమ్మ ఇప్పుడే సెన్సార్ అయింది, పోచమ్మ క్యారెక్టర్ చూసి శంకర్కి పోచమ్మకి ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బాండ్ చూసి సెన్సార్లో అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు తల్లి, అందరూ నేను కాంప్లిమెంట్ చేస్తున్నారని నాకు మెసేజ్ పెట్టారు. అండ్ ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ ది అవార్డ్ దట్ ఐ హావ్ లిఫ్టెడ్ దిస్ ఇయర్. బ్లాక్ లేడీలు పక్కన పెట్టండి, ఫిల్మ్ఫేర్ మీరు ఏ అవార్డ్ అన్నా పక్కన పెట్టండి, ఫర్ మీ ఐ హావ్ రిసీవ్డ్ మై అవార్డ్. డెఫినెట్లీ అండి. సెన్సారే కదా, ముందర చూసిన షోస్ కూడా నేను చూసిన ఫస్ట్ ఒక మోంటాజ్ సాంగ్ ఉంది స్టార్టింగ్ ఓపెనింగ్లో వచ్చేది, అది చూసిన వెంటనే ఐ రియలీ ఫెల్ట్ ఫర్ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాజ్ వాచింగ్ దట్ ఐ యూస్ టు టెల్ పూరి గారు, ఝాన్సీ గారు ఎవరు తీసారండి, ఝాన్సీ గారు ఎవరు తీసారండి. థ్యాంక్ యూ. యూ మేడ్ నో హౌ ఈ ఎమోషన్స్ క్యారీ చేయడానికి ఫీల్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. ఒక తల్లి సెంటిమెంట్ పేజీలు డైలాగులు పెట్టేయచ్చు, చాలా ఒక ఎమోషనల్ సినిమా మనం అంతకు ముందు చూసినట్టు ప్యాథోస్ డ్రివెన్ ఎమోషన్స్ చేసేయచ్చు. బట్ సో వండర్ఫుల్లీ డన్. అది క్యారీ చేయాలి కదా. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? what was your connecting point with that emotion that Puri sir wanted to highlight?
సి శంకర్ అనేవాడు బేసిక్లీ హీస్ ఫస్ట్ పార్ట్లో ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం తెలియదు, బట్ అలాంటి ఒక ఎమోషన్ పెట్టాం. పోషమ్మ అనేది వాట్ హ్యాపెన్, సంథింగ్ వెరీ సాడ్ హ్యాపెన్ టు ఒక సింగిల్ మదర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్. షీ ఈస్ ద మదర్ అండ్ ఫాదర్ ఫర్ ద చైల్డ్ అండ్ షీ ఈస్ ద ఎంటైర్ వరల్డ్ ఫర్ దట్ చైల్డ్. అండ్ ఇంకా గుర్తు బాంబేలో కూర్చుని అక్కడ మదర్ సాంగ్ చేద్దాం, ఎలా చేద్దాం ఏంటి అని ఊరికి క్యాజువల్గానే ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ అన్నట్టు ఉంటుంది, ఏమి క్యాజువల్గా వెళ్తాం మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ పూరి గారు బీయింగ్ హెమ్ ఫస్ట్ ఒక డైలాగ్ రాశారు, ఏంటి, ఒక మగాళ్ళ ఎలా బతకాలనో నాకు ఆడది నేర్పింది తనే మా అమ్మ అని చెప్పి సాంగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. పూరికి కూర్చున్నప్పుడు ఆయనకు వచ్చింది చెప్పాడు, అదిరిపోయిందండి, టేక్ ఆఫ్ అదిరిపోయింది. అండ్ ఐ రియలీ ఫెల్ట్ దట్ అక్కడ స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ అబౌట్ శంకర్ అండ్ పోషమ్మ వాజ్ సో బ్యూటిఫుల్, so well written, very well. And especially after watching the edit and all of that, there's this scene, daba scene in the second half, where it was so easy for me to emote. ఊరికే మాట్లాడుతూ ఉన్నప్పుడే కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అండ్ ఆ షార్ట్ కూడా పూరి గారు ఎక్కడ కట్ చేయకుండా అలాగే పెట్టేశారు. అండ్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్, ఐ కుడ్ ఫీల్ ఎవ్రీ వన్ ఇన్ ద లొకేషన్ ఫీల్ ఇట్. దట్స్ ఓన్లీ బికాస్ ద ఎమోషన్ వర్క్డ్ అవుట్ సో వెల్ బిట్వీన్ శంకర్ అండ్ పోషమ్మ. నేను చూసినప్పుడు అంత కనెక్ట్ అయ్యాను కాబట్టి ఆ సీన్ అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఫీల్ గురించి ఇంకోటి చెప్పాలి అంటే, మనం ఎంత చేసిన యాక్టర్స్గా మనకు ఒక లైన్ కదిలిస్తుంది, ఒక ఇమేజ్ని దాని వెనకాల ఉన్నటువంటివి కదిలిస్తాయి కదా. నా వరకు నా పెర్ఫార్మెన్స్లో కానీ నాకు హెల్ప్ చేసింది పూరి సార్ రైటింగ్. ఆయన మీరు ఇందాక చెప్పారు చూసారు, ఒక్క లైన్ అలా ఇచ్చేసారు అని చెప్పి, ఒక మగాడిగా ఎలా బతకాలో ఒక ఆడది నేర్పించింది అనే లైన్, అది తనే మా అమ్మ అనే లైన్ చెప్పింది. ఇవన్నీ కూడా ఆ పాటలో వినిపించే ప్రతి లైన్, నా మాట ఏదైతే వినిపిస్తూ ఉందో మీకు, ఇవన్నీ నాకు పూరి సార్ తన వాయిస్లో రికార్డ్ చేశారు, మణిశర్మ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి. దాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఫీల్ ఐ హ్యాడ్. సో యాజ్ అ డైరెక్టర్, పూరి సార్ స్కిల్ ఇస్ రైటింగ్ అండ్ కన్సీవింగ్ అ క్యారెక్టర్. ఆయన ఈ ఇస్మార్ట్ అనే ఒక క్యారెక్టర్ని, శంకర్ అనే ఒక క్యారెక్టర్ని, ఈ సిమ్, ఈ కిరిగిరి ఇలాంటి పదాలన్నీ పెట్టి చేసినప్పుడు వర్ యూ కన్విన్స్డ్? వాట్ యూ థింక్ దట్ హిస్ స్ట్రెంగ్త్ ఇస్? అంటే ఫస్ట్ కొంచెం సైఫైగా వెళ్ళామండి, ఫస్ట్ పార్ట్ నుంచి కనెక్షన్ కాబట్టి అప్పుడు డిస్కషన్స్లో కూడా. అండ్ ఇప్పుడు మెమరీ కార్డు అది ట్రాన్స్ఫర్ అవన్నీ అంటే మాసెస్లోకి వెళ్దాం. టార్గెట్ ఆడియన్స్ ఇస్ ఆల్సో మాసెస్ మెయిన్గా. ఈ సినిమా వాళ్ళు అర్థం కావాలి, వాళ్ళు వాడుకునేలాగా ఉండాలి అంటే డెప్లో సిమ్ పెట్టాడంటే నవ్వు వచ్చింది ఫస్ట్, డబుల్ సిమ్ అనేది. బికాజ్ హీస్ ట్రీటింగ్ యూ లైక్ అ మొబైల్ ఫోన్ అండ్ 2 SIMs. సో అది కనెక్టివిటీ అనేది మాసెస్కి ఏం చెప్తే కనెక్ట్ అవుతారు అనేది ఒక హీ జస్ట్ నోస్ వాట్ టు సే. ఐ డోంట్ థింక్ హీ థింక్స్ దట్ మచ్ ఆల్సో. క్యాజువల్గా చెప్పేస్తారు, కనెక్ట్ అయిపోతుంది. మీరు అన్నట్టు లేయర్స్ అన్ని పీకేసి దాని అసలు తత్వాన్ని ఉంచి అది ఎవరికి అయితే ఈజీగా అందాలో అంత ఈజీ సింప్లిఫై చేసేయడం పూరి గారి బలం అని నేను అనుకుంటున్నాను. అండ్ దట్ కమ్స్ పెన్ చేసినప్పుడు కూడా, ఏమైనా డైలాగులు రాసినప్పుడు కూడా ఓ సోదేం ఉండదమ్మా, చక్కగా కొట్టాల్సిన చోటే కొట్టేస్తారు. దాట్స్ హిస్ స్ట్రెంగ్త్. కమింగ్ టు యూ, డెలివరింగ్ ది డైలాగ్స్, ఆ డిక్షన్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్లో ఉన్న ఒక నాటుతనాన్ని కానీ, ఇది ఎక్కడి నుంచి పట్టారు మీరు? ఏం లేదండి, శంకర్ వెన్ కమ్స్ టు శంకర్ ఇట్స్ ఆల్వేస్ శంకర్ క్యారెక్టర్ అనేది నా కళ్ళ ముందలు పెరిగింది. పూరి గారు వీడికి ఏం పేరు పెడదాం, తెలంగాణ మాట్లాడదామా, ఎలాంటి చేద్దాం, నా కళ్ళ ముందలు పెరిగింది. వీ వర్ సిట్టింగ్ ఇన్, అసలు ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాజ్ రైట్ దేర్. రైటర్స్ వర్ దేర్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ దేర్. నేను పూరి గారు సదా కూర్చుని ఐ వాజ్ సీయింగ్ హిమ్ బిల్డ్ దట్ క్యారెక్టర్. పేరు లేదు, అసలు క్యారెక్టరైజేషన్ లేదు, తెలంగాణలో ఏం లేదు. ఒకడు ఉన్నాడు, వాడు ఇది చేస్తాడు, ఒక క్రిమినల్, అక్కడ నుంచి ఎలా చేస్తున్నాడు, ఏంటి నుంచి అడిగి ఇలా పెడదాం. సో నా కళ్ళ ముందర ఐ సీన్ హిమ్ గ్రో. హీ గ్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ పూరి గారు. సో జనరల్గా మొత్తం డెవలప్ అయిన తర్వాత హీరోస్ చెప్తారు. సో పూరి గారు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా అసలు వై వీ వర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ సో మచ్ వాస్ బికాస్ హీ గ్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇట్ వాస్ లైక్ అ బేబీ స్లోలీ ఎవాల్వింగ్ అండ్ ఇప్పుడు పెద్దోడు ఫైనలీ ఐ కాట్ ఆన్ విత్ ఇట్. సో నాకు శంకర్ అనేవాడు నేను ఎలా మాడితే అదే. I had people who were Hyderabadi specialists. I had people who were Telangana specialists. Telangana different areas in India. But whatever I felt was what Shankar was. And then decided again. So I think that worked for Shankar also. Because ఇప్పుడు జనరల్గా కూడా బయట కొన్ని పదాలు కొంతమంది ఎవ్రీవన్ డజంట్ స్పీక్ ద రైట్ వే. అందరూ మాట్లాడితే మన రోబోట్స్లా ఉంటాం. మీరు కొన్ని పదాలు ఒకలా పలుకుతారు, నేను ఒకలా పలుకుతాను. And that doesn't mean we are wrong. We are
డిఫరెంట్, లైక్ ఆర్ ఫ్లాస్ ఆర్ ఆర్ ఐడెంటిటీ అంట. సో వాట్ ఆర్ ద ఫ్లాస్ దట్ శంకర్ హ్యాస్? నేను రైట్ చేసినప్పుడు రైటే, నేను తప్పు చేసినప్పుడు దట్స్ మై ఫ్లా, దట్స్ మై ఐడెంటిటీ. సో as long as I'm feeling like Shankar, that is him. అదే మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్తో పెరగడం వల్ల శంకర్ ఈజీ. మరి ఇస్మార్ట్ శంకర్కి డబుల్ ఇస్మార్ట్కి శంకర్లో ఏమైనా తేడాలు గమనించారా? ఏమైనా డబుల్ వర్క్, డబుల్ ధమాకాలు చేయాల్సి వచ్చిందా? డబుల్ ధమాకా కాదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు పీపుల్ వర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ పీపుల్ లైక్ ఏంటిది, ఎందుకంటే అప్పుడు తెలుగులో కూడా మొత్తం అందరూ గుడ్ బాయ్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ సడన్లీ ఇంత వైల్డ్ క్యారెక్టర్ అనేది అసలు చాలా ఏళ్ళగా చూడలేదు ఎవరో. మిమ్మల్ని అస్సలు నేనైతే దాంట్లో ఫస్ట్ కొన్ని స్కెడ్యూల్స్ అందరూ చాలా విచిత్రంగా చూసేవారు షూటింగ్ జరుగుతున్నప్పుడు. ఏం చేస్తున్నారు అసలు, ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్? బట్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ద ఏడీస్, మాకు ఎక్కడ ఫస్ట్ పార్ట్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే బై ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈవెన్ ద ఏడీస్ వర్ లైక్, సార్ శంకర్ ఇప్పుడు వస్తాడు, సో ఆడిప్పుడు చేస్తున్నాడు, దే స్టార్ట్ ఎంజాయింగ్. సో దట్స్ వెన్ వీ ఫిగర్. అది అంత ఎక్కేసిన తర్వాత దీంట్లో డే 1 నుంచి బాంబేలో షూటింగ్ పెట్టినా సరే ఇట్ రీచ్ సో వెల్ దేర్ దట్ ఎవ్రీ వన్ వాజ్ లుకింగ్, ఏం చేస్తారు ఇప్పుడు వీడు, that kind of expectations were like, little ఇది. But once I'm on sets, I generally అవన్నీ పట్టించుకోను కాబట్టి I was observing it, but ఎనర్జీ ఏదో ఒక పొజెస్ అయిన ఎనర్జీ లాంటిది ఏదో వచ్చేస్తుంది అనుకుంటాను. ఇందులో మీకు నాకు అనిపించిన ఛాలెంజ్ ఇందులో రెండు, ఇప్పుడు ఆ సిమ్ పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్ అవడం, దానిలో చిన్నది ఏమంటారు దాన్ని, వైరస్ అందామా లేదు, పూర్తిగా సెట్ అవ్వకపోవడం, మళ్ళీ నార్మల్ శంకర్కి రావడం, అటు నుంచి బిగ్ బుల్ అవ్వడం. ఈ ట్రాన్సిషన్ లో ఈ క్యారెక్టర్ ని వేరియేషన్ చూపించడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్? It was fun అండి, because quite contrast characters, Big Bull and Shankar, and especially second half లో చేస్తున్నప్పుడు కూడా I like the scene where he transforms for the first time and then he doesn't remember the girl and she's like నేను నాకు తెలియదు అంటాడు. బెట్లే అనౌన్స్మెంట్ లాగా కొడద్ది, కొట్టిన వెంటనే ఒకసారి అమ్మాయి ఎందుకు కొట్టినావే అని even on sets people were laughing and we enjoyed a lot doing that. ఈ వేరియేషన్ చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఐ థింక్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ కావ్య brought in was also very cute. మీ ఇద్దరి మధ్య లిటిల్ కెమిస్ట్రీ అనండి, or the kind of she's also very energetic. చాలా క్యూట్ గా చేస్తుంది. అండ్ యూ బీయింగ్ అ గ్రేట్ డాన్సర్, అంటే ఈ రఫ్ రా మాస్ ఈ ఫైట్స్ ఇదంతా పక్కన పెడితే యూ ఆర్ పర్ఫార్మర్ ఇన్ మెనీ వేస్. సో హౌ ఇస్ శంకర్ యాజ్ అ డాన్సర్ ఫర్ యూ? బస్తీ కుర్రాడ్ లాగా కనిపించడానికి ఏమైనా టోన్ డౌన్ చేశారా దాన్ని? అస్సలు టోన్ డౌన్ ఏం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్, లైక్ జనరల్ ప్రతి సినిమాకి డాన్స్ బాగా చేసారు అన్నీ వస్తూ ఉంటాయి, కానీ one of the best compliments I got for dance was for the Ismart Shankar first part. టైటిల్ ట్రాక్ చూసినప్పుడు క్యారెక్టర్ డాన్స్ చేసినట్టు కనిపడింది అన్నారు. క్యారెక్టర్ పర్ఫామ్ చేయడం వేరు, క్యారెక్టర్ డాన్స్ చేయడం వేరు. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ దట్ and that's what we recreated in this one also with Step Amar and all of that. So the kind of madness he has, like Puri gar rasin dantlo character lone oka madness undi. So that's what reflects in everything he does. 2019 when Ismart release ayinappudu I was hosting a game show for a satellite channel. Okay. ఎర్రగాడేవారు ఆ పాటని. మళ్ళీ ఒక ఎంట్రీ వచ్చింది అంటే, ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే, ఒక జోష్ ఇవ్వాలంటే, హైప్ ఇవ్వాలంటే, రే అరిగిపోతుంది ఆ పాట. మీ మోకాళ్ళు మీరు ఎక్కడ మ్యాచ్ చేయగలరు రామ్ని, ప్రతి ఒక్కడు రామైపోదాం అనుకుంటారా అనేదాన్ని అనమాట నేను ఆ షోలో. సో హియర్ ఐఎమ్ మిస్సింగ్ వన్ సచ్ షో వేర్ ఐ వుడ్ హావ్ సీన్ స్టెప్ అమర్. అలాంటి ఒక షో ఉంటే ఇప్పుడంతా ఎరగదీసేసి ఉండేదేమో. మేబీ దట్స్ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ ది టెలివిజన్ ఇండస్ట్రీ యాజ్ వెల్. మీరు ఇచ్చే వాటిని పట్టుకునే కదా మేము కొత్తవన్నీ క్రియేట్ చేస్తాం. So that's how it was amazing. These are theatre celebrations. అంటే మంచి పాటలు చూసి అలా కూర్చుని ఎంజాయ్ చేయడం వేరు, అండ్ ఒక్కసారి ఆ పాట కోసం వెయిట్ చేసి దీస్ ఆర్ సాంగ్ మీ యాజ్ అన్ ఆడియన్ ఆల్సో కొన్ని హిట్ సాంగ్స్ వచ్చినప్పుడు డాన్స్ నంబర్స్ ఎస్పెషల్లీ ప్రీవియస్ సీన్లో హీరో ఎక్స్ప్రెషన్ ముందులో లేకపోతే వేరే విజువల్ మీదే ఆ బీజిఎం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. యుడ్ వాంట్ స్టాండ్ అప్ అండ్ యుడ్ వాంట్ డూ ఆల్ ఆఫ్ దట్. అలాంటి సాంగ్స్ చాలా తక్కువ అయిపోయినాయి. వేర్ యుడ్ వాంట్ స్టాండ్ అప్ అండ్ చియర్ అండ్ కాన్సర్ట్ లాగా. మన కాన్సర్ట్ కల్చర్ అనేది అసలు ఎప్పుడు లేదు, వెస్టర్న్ ఇదిలో ఉండదు. కానీ మన కాన్సర్ట్ అంటే తెలుగు సినిమాలో ఒక మంచి సూపర్ హిట్ డాన్స్ నెంబర్ పెడితే థియేటర్లో కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ వేర్ వీ ఫీల్ లైక్ అ కాన్సర్ట్, వీ సిట్ డౌన్ అగైన్, వీ వాచ్. దోస్ వర్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ దట్ వీ వాంట్ టు డెలివర్.
ఇక్కడి నుంచి మన లాంగ్ వీకెండ్ సెలవులు, ఎందుకు ఇంట్లో కూర్చొని సినిమాలు చూడకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఉన్న ఆడియన్స్ ని రే భయ్యా రండ్రా మనం అందరం కలిసి పండగ చేసుకుందాం అని పిలిచినటువంటి సినిమా అనిపించింది. ది కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ దాట్ హ్యాపెన్ త్రూ సాంగ్ అనండి, డైలాగ్ అనండి, ఫైట్ అనండి, అన్నిటికంటే ఎక్కువ ఒక ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ శంకర్ హిమ్సెల్ఫ్. శంకర్ కాసేపు ఆ సిమ్ తో బిగ్ బుల్ అవ్వడం, మళ్ళీ శంకర్ అవ్వడం, మళ్ళీ కాసేపు పోషమ్మ గుర్తు రావడం, మళ్ళీ బిగ్ బుల్ యొక్క దీంట్లోకి వెళ్ళిపోవడం, ఏమంటారు బిగ్ బుల్ యొక్క రాంగ్ థింకింగ్ లోకి, రాంగ్ డూయింగ్ లోకి వెళ్ళిపోవడం. దిస్ ఇస్ సంథింగ్ దట్ అంటే మామూలుగా ప్రేక్షకులు ఒకటి చూస్తారు, ఒకటి తర్వాత రెండోది చూస్తారు. ఇక్కడ రెండు కలిపి ఒకళ్ళలో చూస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే దానికి పక్కా న్యాయం జరిగింది అనుకుంటాను నేను. డెఫినెట్లీ అండి, బికాజ్ ఆ టైటిల్ కి రాసిన స్క్రిప్ట్ కి ఐ థింక్ ఇట్స్ లైక్ అ పర్ఫెక్ట్ మ్యాచ్. యూనో ఆ పోస్టర్ చూసినప్పుడు కూడా డబుల్ ఇస్మార్ట్ అని మధ్యలో యూనో ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ యాప్ టైటిల్ అనిపిస్తుంది. కమింగ్ టు మన బిగ్ బుల్ గురించి మాట్లాడదామా? ఏంటండి ఆయన ఆ బిగ్ బుల్ అంటే ఇంకా ఆయన తప్ప ఇంకోటి లేడేవో అన్నట్టు చేసి పడేస్తాడు ఆయన. ఇట్ వాజ్ రియలీ ఒక సీన్ ఐ థింక్ మనం చెప్పచ్చా లేదో, పోచమ్మని చంపే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ కి నిజంగా భయపెట్టాడండి ఆయన షూట్ చేస్తున్నప్పుడు. అంటే నేను కాదు, బట్ ద కైండ్ ఆఫ్, నేను ఎలాగో కింద పడిపోయి ఉన్నాను, ఆయన నడుచుకుంటూ వస్తున్నారు గన్ పట్టుకుని ముందుకొచ్చి జస్ట్ ఇలాగా. మామూలుగా ఎలా ఉంటారు తెలుసు కదా మీకు, సంజయ్ సార్ ఎలా ఉంటారో తెలుసు కదా, చాలా రిలాక్స్ గా, చాలా రిలాక్స్ గా, చాలా నార్మల్ గా ఉంటారు. ద కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ హీ గాట్ ఇన్ ఫర్ బిగ్ బుల్ వాజ్ వెరీ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కాంబినేషన్? It was a blast అండి. లైక్ I enjoy him as a person, I enjoy conversing with him. అండ్ ఎనీ పర్సనల్గా పక్కన పెట్టేస్తే ప్రొఫెషనల్గా ఫస్ట్ ఈయన సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇట్ వాస్ ఫనీ దట్ ఆల్ ఆఫ్ us got only one name, that was Mr. సంజయ్ గారు. బిగ్ బుల్ ఎవరు చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు కూడా అందరూ ఒకే పేరు అనుకున్నాం. సో ఐ థింక్ ఈస్ పర్ఫెక్ట్లీ యాప్ట్, అండ్ చూసినప్పుడు అసలు అందరూ పర్ఫెక్ట్ చాయిస్ అనుకున్నాం. అంటే పోర్ట్రేట్ అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా. అదేనే బ్రాండ్ మాస్టర్ ఉన్నారు, అదే శంకర్ అనే బ్రాండ్ మాకు ఆల్రెడీ తెలుసు. శంకర్ ఎలా ఉంటాడో అనేది మేము ఇస్మార్ట్ శంకర్ లో చూసేసాం. నా డబుల్ ఇస్మార్ట్ కి వచ్చేసరికి ఈ శంకర్ ఇంకా ఏం చేయగలుగుతాడు అంటే ఈక్వల్ గా మనకు ఆ బిగ్ బుల్ కావాలి. ఆ బిగ్ బుల్ చిప్ ఈలోకి వచ్చింది, ఇది దొబ్బింది ఈ చిప్ అనేది జనానికి తెలియాలి. శంకర్ ని కూడా ఆల్రెడీ తెలుసు, హీస్ వెరీ ఇన్నసెంట్ క్యారెక్టర్ ఆల్సో. ఆడ కొంచెం మాకు తోపు దూరం ఫీల్ అవుతూ ఉంటాడు, బాబాయ్ లోకల్లో ఉంటాడు. సో అలాంటోడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ అట్ ది సేమ్ టైం అలాంటాడు కోసం వాడు దిగుతున్నాడు అని ఒక చిన్న ఇది వస్తూ ఉంటుంది. యూనో వాడు దిగుతున్నాడు, హూస్ దాట్ వాడు, ఇలాంటోడు కోసం వాడు దిగుతున్నాడు. సో దాట్ ఈస్ ద స్టేచర్ దాట్ బిగ్ బుల్ రిక్వైర్డ్. సో వస్తాడు ఇలాంటాడు, ఇటు దిగితే రే నువ్వు దిగుతున్నా సరే ఇటుతో పెట్టుకుంటున్నావు ఏంటి అని ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాడు అని ఉంటుంది. యూనో ఇట్ హ్యాస్ టు బి లైక్ అన్ ఈక్వల్ థింగ్. అట్ దిస్ పాయింట్ మనం ఐ థింక్ ఫస్ట్ హాఫ్ లో హ్యూమర్ గురించి మాట్లాడాలి. అంటే బిగ్ బుల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు శంకర్ యొక్క అమాయకత్వంతో పాటు శంకర్ యొక్క ఎమోషనల్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు హ్యూమర్ ని తీసుకురావడం, అది పూరి కైండ్ ఆఫ్ మీరు ఎతుకుతున్న మనిషి వాడే, వాడు ఎతుకుతున్న మనిషి మీరే, కానీ మీ ఇద్దరికి ఒకటి గురించి ఒకటికి తెలియదు. ఈ డ్రామా మీరు థియేటర్ లో చూడాల్సిందే. I think that audience తెలిసిపోద్ది, but characters it's like an open play. I think audience will enjoy. మీకు కామిక్ ఒక చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ బాడీ లాంగ్వేజ్ లోనే ఉంటుందని అనుకుంటాను నేను. మీకు అంతకుముందు క్యారెక్టర్స్ దాని యొక్క తాలూకా హిస్టరీలో చూస్తే దాట్ యూ పోర్ట్రే రియలీ వెరీ వెల్. మీ కామిక్ టైం అది శంకర్ కి ఉపయోగపడింది తెలుసా. శంకర్ ఇస్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అండి. అదేంటంటే నేను పూరిగా థర్డ్ పర్సన్ అని మాట్లాడుకుంటాడు గురించి. యూనో ఈడు బయట నిజం జీవితంలో ఉంటే అరగంటలో ఒక్కలో వస్తారండి, హాఫ్ అన్ అవర్ అంతే. ఆడు యూనో అక్కడక్కడ కొంచెం టాక్సిక్ కనపడతాడు, అక్కడక్కడ చాలా మంచోళ్ళ కనపడతాడు, అక్కడక్కడ నిజెంట్ కనపడతాడు, అక్కడక్కడ తోపు తురున్లా ఫీల్ అవుతూ ఉంటాడు, అక్కడక్కడ నిజంగానే యూనో హీ రేజెస్ అప్. యూనో హీస్ అ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. సో హీస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్. దట్స్ వాట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్ అనిపించింది. అండ్ కమింగ్ బ్యాక్ టు శంకర్స్ ఫ్యాన్స్, ఇప్పటి వరకు రామ్ ఫ్యాన్స్ ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శంకర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. హూ ట్రై టు యాక్చువల్లీ మీరు అన్నారు చూసారా, ఇప్పుడు థర్డ్ పర్సన్ లో మనం మాట్లాడుకుంటే రే ఇది అని బయట లోపల వస్తుంది. మీ వరకు వచ్చినాయి దట్ దెర్ ఆర్ యువర్ ఫ్యాన్స్ హూ కైండ్ ఆఫ్
have that Shankar shades and they try to imitate you. ఇమిటేషన్ వరకు కొంచెం పర్లేదు. Imitation వరకు ఈ చిన్న చిన్న కూర్చుని స్టెప్ వేయటం అన్నీ ఓకే. అంతకు మించి ఇంకా మనం ప్రమోట్ చేయొద్దు అంటారు. ప్రమోట్ చేయడం అంటే బియాండ్ దట్ ఇట్స్ ఓన్లీ అబౌట్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ వర్కౌట్ అవ్వకపోతే ఇంకా దానికి మించి ఆడందరిని వేసేస్తున్నాను నేను వేసేస్తాను అంటే మొక్కలు వస్తాయి. ఎలాగో అది కుదరదు లేని కానీ మంచిది అనుకుంటే ఇంకా చాలా సినిమాల్లో చాలా రకాలు చూస్తుంటాం. దెన్ యూ ఆర్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్. మీ ఫ్యాన్స్కి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఈచ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ so you're always responsible. That kind of sensible films are films. Like the kind of characters you portray on screen is just for entertainment, and you need to have the common sense not to go beyond that line. Watch, enjoy, come back. Coming back, music, Mani Sharma sir, Mani's Magic, Mani and Puri ఈ బ్రాండ్ కాంబినేషన్ మేము ఇస్మార్ట్ నుంచి మొదలు పెడితే విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఇన్ దిస్? ఫస్ట్ ఆల్ కాంబినేషన్ బాగా ఇష్టం. ఇస్మార్ట్ అప్పుడు కూడా డిస్కషన్ వచ్చినప్పుడు అదే అన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ సక్సెస్ ఆఫ్ ఫెయిలియర్ అప్పుడు దాకా వాళ్ళు చేసిన కాంబినేషన్లో పూరి గారు మణి గారు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, కొన్ని ఫిల్మ్స్ వర్కౌట్ అవనే ఉన్నాయి. అలా వర్కౌట్ అవ్వని సినిమాల్లో కూడా ఆడియోస్ వర్ లైక్ ద సాంగ్స్ వర్ ఫినామినల్ చార్ట్ బస్టర్స్. సో అలా కాంబినేషన్లోనే నాకు కిక్ ఉంటుంది. సో అప్పుడు ఇస్మార్ట్ శంకర్కి అనుకున్నాం దీనికి కూడా నో వన్ ఎల్స్ కుడ్ డూ జస్టిస్ టు దిస్ ఫిల్మ్ అదని మణి గారు అనిపించింది. అండ్ పాప ఆయన చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నాడు బికాస్ సీక్వెల్స్కి జనరలీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దీనికి సాంగ్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు మీకు శంకర్ అనే బ్రాండ్ కి మీ డాన్స్ నంబర్ కావాలి, మాకు శంకర్ అనే క్యారెక్టర్ కి నంబర్ కావాలి, పైగా ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ కి మించి ఇక్కడ ఇంకోటి కావాలి. Do you think Stepamar exceeded those expectations? I wouldn't say exceeded or anything, but these are two different films where this is a version and this is a version. So people who like this version will like that, people who like this version will like that. Then hook step గురించి ఒక మాట అన్నా Stepamar and what did you want to show for? మనం అనుకుంటాం కదా ప్రతిసారి హీరోగా ఒక పాట వచ్చేసి చేసేసి వెళ్ళిపోవడం కాదు, కష్టపడతారు మీరు, అది మాకు తెలుసు. ఐ నో హౌ మీరెంత కష్టపడతారో నాకు పర్సనలీ తెలుసు. వాట్ డిడ్ యూ, మీకేమి ఇవ్వాలనిపించింది, ఏం కష్టపడదాం అనిపించింది? ఏంటంటే అది మ్యాడ్నెస్, అది ఎంత మ్యాడ్గా ఉంటే వీళ్ళు చూసి అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆడియన్గా. సో జానీ మాస్టర్ చేశారు ఫస్ట్ పార్ట్లో కానీ సెకండ్ దాంట్లో కానీ, అండ్ దాంట్లో కూడా వెన్ హీ వాస్ డాన్సింగ్ ఐ వాస్ లైక్ ఐ వాంట్ హిస్ మ్యాడ్నెస్. ఇట్స్ నాట్ అబౌట్ ద మూమెంట్స్, ఏ మూమెంట్ చేద్దాం ఆ మూమెంట్స్ అయినా కాదు, నాకు అక్కడ క్యారెక్టర్ కనపడాలి. ఇట్ హ్యాస్ టు బి, ద డాన్స్ హ్యాస్ టు బి శంకర్స్ ఎక్స్ప్రెషన్. సో ఇట్స్ నాట్ అబౌట్ కాంప్లికేటెడ్ స్టెప్స్ ఆర్ దిస్ ఆర్ దాట్ ఆర్ వాట్ ఎవర్. ఆ స్టెప్ చూస్తే నాకు శంకర్ కనపడితే చేస్తా. సో దట్ వాస్ మై ఓన్లీ థింగ్ విత్ జానీ మాస్టర్ ఆల్సో. స్టెప్ ఎంత బాగున్నా సరే వాడు కనపడకపోతే చేయండి. హుక్ స్టెప్ ఉండాలి, ఈ స్టెప్ నేను ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, అసలు హుక్ స్టెప్ పెట్టుకుందాం ఇది పెట్టుకుందాం ఏం లేదు. నాకు ఆడు కనపడుతున్నాడా, డూ ఐ ఫీల్ లైక్ హిమ్ అండ్ ఐమ్ డూయింగ్ ఇట్, డూ ఐ సీన్ చేస్తున్నప్పుడు డూ ఐ ఫీల్ లైక్ హిమ్ అండ్ ఐమ్ సేయింగ్ ఇట్, డాన్స్ చేస్తున్నప్పుడు డూ ఐ ఫీల్ లైక్ హిమ్ అండ్ ఐమ్ పర్ఫార్మింగ్. So that was my only thing, and I think that's what worked for Ismart Shankar, so that's what we did for Stepamar also. Coming back to the emotion of the film అండి, ఇంత హడావిడి ఉన్న ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ మధ్యలో ఒక ఎమోషనల్ థ్రెడ్ తీసుకొస్తా ఉంటుంది. ఆ వేరియేషనే చాలా బ్యూటిఫుల్గా ఉంది అని ఇంతవరకు సినిమా చూసిన వాళ్ళందరూ అనుకోవడం, ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మనకి అలాంటి ఒక ఫీల్ రావడం, ఈ ఎమోషనల్ వల్నరబిలిటీని తీసుకోవడం, ఇది ఆల్వేస్ వెరీ రిస్కీ ఫ్యాక్టర్ అని అనిపిస్తుంది నాకు. ఒక చిన్న రిస్క్ ఉందేమో దీనిలో అనిపిస్తుంది. లేదండి, ఐ థింక్ ఎమోషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అది పెట్టకపోతేనే రిస్క్. వాట్ వర్క్ ఫర్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో వాస్ చాందినీస్ ఎమోషన్. సో ఫస్ట్ పార్ట్లో చాందిని ఎమోషన్ వల్లే మీరు తర్వాత ఏమైనా చేసుకోండి, కానీ బేసిక్ ఎమోషన్ ఉండాలి, లేకపోతే ఆడు ఫైట్ చేయడానికి అసలు కథ మూవ్ అవడానికి దేర్ ఇస్ నో రీజన్. సో దీంట్లో కూడా ద ఎమోషన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. శంకర్ అర్రే అలా జరిగిపోయిందండి వీడికి, అలా ఉన్నారు కదా వీళ్ళు, అలా తీస్తాడండి వీడు, నౌ యూ హ్యావ్ టు డూ దిస్ అనేది నేను ఆడియన్గా ఫీల్ అయితేనే ఐ విల్ బీ ఏబుల్ టు వాచ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత కామెడీ చేసినా ఏం చేసినా ఐ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఒక పర్పస్ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ హ్యాస్ అ పర్పస్ వితౌట్ దట్ ఎమోషన్. ఆ ఎమోషన్ కూడా ఎలాంటి ఎమోషన్ అంటే వెన్ యూ క్యారీ దీస్ ఎమోషన్స్, తల్లిని షూట్ చేసినటువంటి విజువల్స్ మీకు కనబడతా ఉంటాయి. దట్ ఈస్ ద ఆ డాబా సీన్ అనేది ఎక్కువ డైలాగ్ చెప్పదు మనం, బట్ దట్ వాజ్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆల్సో. డాబా సీన్లో ద అదర్ పోర్షన్ మా క్యారెక్టర్ వన్స్ వాజ్ దేర్, డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఆడి మైండ్ సెట్ ఏంటి, వాట్ హీస్ గోయింగ్ త్రూ అనేది ఐ రియలీ ఫెల్ట్ ఇట్, అండ్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్సో రియలీ ఫెల్ట్ ఇట్.
చూసారు అప్పటికి ఈ ముందు రష్ చూసేసారా? చూసా. సో మీది షూట్ చేసిన వెంటనే సరదాగా అప్పుడప్పుడు ఎడిట్లో చూస్తూ ఉంటాను కాబట్టి చూసిన వెంటనే ఐ వాస్ లైక్ దట్స్ వై ఐ వాస్ టెల్లింగ్ యూ ఆల్సో కదా టు యూ మల్టిపుల్ టైమ్స్. అది మనం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ రాయడం ఒక ఎత్తు అయితే వెన్ వీ షార్ట్ ది మనం మాట్లాడుకుంటున్న ఈ బిగ్ బుల్ షూటింగ్ పోచమ్మ అండ్ శంకర్ సీన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మదర్స్ డెత్ సీన్ ఏదైతే మాట్లాడుతున్నామో, ఐ వాస్ గోయింగ్ త్రూ అ వెరీ రఫ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అట్ దట్ పాయింట్. మీరా? ఆ రోజు రాత్రి ఫ్లైట్ తీసుకోవాలి నేను. మై మేనేజర్ ఎక్స్పైర్డ్. అయ్యో. అండ్ 6:30 he passed away. I had to take the 9:30 flight because సంజయ్ సర్స్ డేట్ లేదు నెక్స్ట్ డే. ఆ ఒక్క పూట ఉంది మనకి, చాలా కాంప్లికేటెడ్ టైట్గా ఉన్నాం. అన్న కాల్డ్, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వు వస్తే నాకు చాలా ఉపయోగం అవుతుంది, నువ్వు రాలేను నేను చేయలేను అనుకుంటే నేను ఏదో చేసుకుంటాను, మేనేజ్ చేస్తాను. సో ఐ హ్యాడ్ టు టేక్ దట్ కాల్. ఇఫ్ మై మేనేజర్ వాజ్ దేర్, హీ వుడ్ హవ్ సెడ్, అమ్మ మీరు షూటింగ్, వాడికి ఏ దెబ్బ తగిలి ఉంటే అమ్మ మీరు షూటింగ్కి వెళ్ళండి అని ఫస్ట్ చెప్పుండేవాడు కదా. సో లెట్ మీ గో ఫినిష్ దాట్ అండ్ కమ్, ఇప్పుడు నేను చేయడానికి ఏమీ లేదని. ఆ భయము, బాధ, ఈ దుఃఖం ఏదైతే ఉందో దట్ వాస్ రాక్. ఇట్ హెల్ప్డ్. అండ్ అక్కడి నుంచి ఆ రక్తము అది పట్టుకుని మళ్ళీ వెంటనే వైజాగ్ వచ్చేసాను, ఫాలోడ్ బై. దట్ వాస్ మై ఎమోషనల్ స్టోరీ విత్ పోచమ్మాస్ క్యారెక్టర్. అండ్ ఐ డబ్బింగ్ చెప్తున్నప్పుడు రామ్ గారు అవి చూసుకుని ఇవి నేనా చేసింది, ఎలా చేయగలిగానో తెలియదు. బికాస్ నేను పూరి గారితో కూడా అదే అన్నా, ఏమంటే ఒక సెటప్ పెట్టి దాన్ని బిల్డ్ చేసి ఒక ఎమోషన్ కాదు అది, ఓపెన్ చేసిన వెంటనే చూపించేస్తున్నాం అండ్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్. దేర్ సమ్ మ్యాజిక్ ఇన్ దోస్ montages opening లో. Real genuine pain. The genuine pain ఉంది. I think it translated with what Anna felt. Yeah. సో థ్యాంక్స్ టు మై మేనేజర్ అని అంటాను నేను. వాడు ఎక్కడున్నాడు వాడిని గుర్తు చేసుకోవడం ఐ థింక్ భావ్యం అనుకుంటున్నాను. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యాక్టర్స్ ఆల్సో అండి. ఇప్పుడు మీరు చెప్పడం కానీ యూనో నాకు ఇంకా గుర్తు, ఒక సినిమాకి ఐ వాజ్ షూటింగ్ ఇన్ సమ్ విలేజ్ ఇన్ ఆంధ్ర. అక్కడ చిన్నప్పుడు నేను పెంచుకున్న మై ఫస్ట్ డాగ్ అనమాట, ఇట్ ఎక్స్పైర్డ్. సో అప్పుడే కామెడీ సీన్ షూట్ చేస్తున్నాం, డైరెక్టర్తో అందరూ మాడితే మొత్తం ఇంప్రూవైజేషన్ సీన్. కామెడీ అంటే బేసిక్ ఉంటుంది అండ్ సెట్లో కూర్చొని అందరం కూర్చొని వీ హ్యావ్ టు డిస్కస్, చూసి కూర్చుంటాం, అవుతాం, యూనో వచ్చిన రియాక్షన్స్ బట్టి ఓకే ఇది రాద్దామా, మీకు ఈ బిల్డింగ్ లేదా. సో వీ హ్యావ్ టు బీ improv లైక్ ఆన్ సెట్స్, యూ హ్యావ్ టు లైక్ కూర్చుని జోక్ క్రాక్ చేస్తాం. I just got a call and it was a big schedule. There's no way I can go back. Pakkane, you know, this my first dog had passed away and then ekkada kuchini comedy cheyaru ippudu. But by the end of the day, I think as actors we have to act like we are not acting. And we have to act normal first so we can act. You know? We have to act normal first to so be we can able act. to act. Yeah. బాగా చెప్పారండి. I think that's what we all do. But by the end of the day, ఆడియన్స్ కి ఆ బ్యాగేజ్ ఏంది, యూనో, బాగుందా బాలేదా అంతే. ఎన్ని కష్టాలు, ఈయన ఎన్ని దెబ్బలు తగిలించుకున్నారు, ద వే దట్ ఫినిక్స్ యాషెస్ నుంచి రైజ్ అయినట్టు ఎన్ని దెబ్బలు. యాక్టర్స్ ఆల్సో, ఎవ్రీ యాక్టర్ యూ రికవరింగ్ ఫ్రమ్ ఇంజరీస్ అండ్ కమింగ్ బ్యాక్ టు పర్ఫార్మెన్స్. మరి దాని గురించి చెప్పుకుంటే ఎవ్రీబడీస్ పర్సనల్ స్ట్రగుల్స్ ఆర్ స్ట్రగుల్స్. But by the end of the day, what matters? మర్చిపోయాను, బాగున్నారు కదా, బ్రహ్మాండంగా ఉన్నారు. ఆల్ గుడ్. బ్యాక్ టు చూస్తున్నాం ఆన్ స్క్రీన్ ఆ రేంజ్ ఏంటో చూస్తున్నాం. ఓ దిస్ సీన్, యా క్లైమాక్స్, యా ఓ మై గాడ్. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ ఒక రేంజ్ అనుకుంటే, యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఆర్ థియేటర్కి వెళ్ళి చూడమని చెప్పి ఇప్పుడు చూసిన ట్రామా వస్తుంది అంటాను నేను. బట్ యా, పూరి గారు అండ్ చార్మి, ఐ థింక్ దే క్రియేటెడ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. యూనో, ఒకసారి సెట్ అంతా రెడీ అయినప్పుడు ఐ జస్ట్ ల్యాండెడ్ ఇన్ బాంబే and they were very excited and they called and I went on sets and they created an entire world. You know, so alien ventane it's like you're entering into another world. So I think that really helped. And shooting vachinappudu janalu alandaram pettesi, you know, that vibe is a completely different thing. But first time shooting kaakunda shooting mundalu chusinappudu I really felt that. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నా కాల్ నాదే, నా పంపింగ్లు, నా ఇది, నా సీన్లు, నా ఇది, యూనో. సో చుట్టుపక్కల ఏం జరుగుతుంది కాకుండా, బట్ ఐ వాజ్ ఇన్ దాట్. బట్ ఇట్ రియలీ హెల్ప్స్ యాక్టర్స్ ఫీల్, యూనో, గెట్ ఇన్ టు ద జోన్. ఐ థింక్ ద Puri sir, Puri connects, writer, director, producer, somebody like Charmi who's handling all of that. So it makes a lot of difference. బయట ప్రొడ్యూసర్స్ ఒక కొత్త కథని పట్టుకుని దానికి ప్రొడ్యూస్ చేయడానికి పడే కష్టం ఒక ఎత్తు అయితే, తన కథకి తానే ప్రొడ్యూసర్ అవడం కూడా ఇంకో కష్టం. పైగా శంకర్ మీ బిడ్డ అని మీరు చెప్తున్నారు. ఆయన కూడా డబుల్ సిమ్ కార్డ్ లాగా ఒకసారి డైరెక్టర్ ఒకసారి ప్రొడ్యూసర్ వస్తూ ఉంటాడు.
బట్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ డైరెక్టర్స్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్. ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు వింటా ఉన్నాను, పూరి గారితో అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అని. హీస్ లైక్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. టోటలీ. సో ఈ లాంగ్ వీకెండ్ హ్యాపీగా సినిమాలకి వచ్చేసేయండి, థియేటర్లో చూడండి అనేది నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఈ బుజ్జి స్క్రీన్లోనో ఈ ల్యాప్టాప్ స్క్రీన్లోనో చూసుకునే సరిపోదు, శంకర్ సరిపోదు, ఈ మ్యాడ్నెస్ సరిపోదు. ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలంటే, వాట్ శంకర్ ఇస్ ఫీలింగ్ అనేది ఫీల్ అవ్వాలంటే ఇది ఆ రచ్చ చేయాలి మనం, థియేటర్లో రచ్చ జరగాలి. సో దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ వీ వర్ లుకింగ్ ఫర్ ది ఫెస్టివ్ సీజన్ ఆర్ ది హాలిడే సీజన్. యూ రాక్డ్. You nailed, you killed. I'm looking wish you the forward. same. Thank you so much. And I thank sincerely for this opportunity. నాకు నిజంగా పోషమ్మ ఈ సినిమాకి ఏం యాడ్ చేసిందో నాకు తెలియదు. అంటే నేను ఝాన్సీగా పోషమ్మకి ఏం తీసుకొచ్చానో నాకు తెలియదు. పోషమ్మ ఎవరు అనుకున్నప్పుడు కూడా పూరి గారు చెప్పిన వెంటనే ఝాన్సీని పెడదాం అన్న వెంటనే అదిరిపోతారండి అనుకున్నాను. there were no second thoughts. Be it సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కానీ పోషమ్మ క్యారెక్టర్ కానీ, లైక్ విన్న వెంటనే పర్ఫెక్ట్ అనిపించింది. బికాస్ we already saw the character and we know we've acted in a couple of films and all that. Even though Maska any very type of characters gaani, అంటే నాకు ఒక క్యారెక్టర్ గా నాకు ఇది అదృష్టం రామ్ గారు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ పడ్డం అనేది, మీరు ఒక కామెడీని చేయగలరు, మీరు ఒక మాస చేయగలరు, మీరు ఒక ఫైటర్ అండ్ డాన్సర్ అండ్ లవర్ బాయ్, ఇన్ని మీరు చేయగలిగినప్పుడు మాలాంటి క్యారెక్టర్స్ ని టైప్ కాస్ట్ చేయడం, స్టీరియోటిపికల్ గా చూడడం చాలా తేలిక. ఈవిడ కామెడీ చేస్తుంది బాస్, రెండు కామెడీకే పెట్టేసాయి. దట్స్ వి బీన్ స్టీరియో టైప్ అండ్ టైప్ కాస్టెడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. కానీ మీరు అలాంటి ఎక్కువ చేసినా సరే ఎందుకో తెలియదు, పూరి గారు చెప్పటం నేను విన్న వెంటనే నేను కనెక్ట్ అయిపోవడం. వీ థాట్ దట్ బికాస్ వెరీ ఎమోషనల్ క్యారెక్టర్ అండ్ బ్యూటిఫుల్ సింగిల్ మదర్, దే షుడ్ బీ దట్ పెయిన్ బట్ షీఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్. బికాస్ యూ రైటింగ్ డైలాగ్స్ లైక్ ఒక మగాడ్లో ఎలా బతకాలో నాకు ఆడని నేర్పింది మా అమ్మ అన్నప్పుడు, షీ హ్యాస్ టు బి అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ ఐ థింక్ అది పర్సనాలిటీ వైజ్ కూడా నాకు అది ఉంది. అండ్ అన్న నోస్ మీ సో వెల్, సో అది ఐ థింక్ హీ కుడ్ కనెక్ట్ దట్ అండ్ దట్స్ హౌ అది అన్ని కలిసి వచ్చినాయండి నాకు ఈ పోచమ్మకి. థాంక్స్ టు యూ ఫర్ బ్యాకింగ్ మీ. ఆయన చెప్తారు బాగుంది, ఆయన ఎక్సైటింగ్ గా చెప్తే బాగుంది. Had a great time meeting you, Ram Garu. I must say that you are not the same person that and every 5 years ki మనం ఒక పెద్ద ఎవల్యూషన్ లోకి వెళ్ళాలంట, and you have done that so seamlessly, looking effortlessly, but I know చాలా ఎఫర్ట్ వెళ్ళి ఉంటుంది. ఆ కష్టాన్ని, ఆ హార్డ్ వర్క్ ని మీరు ఎప్పుడు కూడా వదలకండి. And that's your best friend, I suppose. You are a passionate person towards your profession. Please do keep entertaining the masses with such wonderful films. Thank you. And thank you for this interviews చేయటం మానేశారని తెలిసింది. బట్ లాస్ట్ టైం కూడా 2017 లో నా సినిమాకి చేశారు. మధ్యలో అంటే ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఇష్టం లేక కాదు, బట్ ఐ థాట్ ఐ విల్ but I think you should stop and you should do more film. I will, and thank you so much, and I had a great time with sitting. Thank you.